అందుకే నమస్కారం. వెనకాల ఉన్నాయి ఒకసారి చూడండి, 32 వీడియోలు ఉన్నాయండి. నేను ఇవ్వకుండా ఆగిపోయాను. కారణం, ఈ కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అప్డేట్స్ మీద అప్డేట్స్ వస్తూ ఉంటే అవి చూస్తున్నప్పుడు ఇంక వేరే మధ్యలో ఎందుకని చెప్పేసి ఆపుతూ ఉన్నా. ఇప్పుడు అగైన్ మరలా ఆ వీడియోలు ఆపి ఇదిగో ఈ వీడియో ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఆ సాక్షిని ఆ వయసు చూస్తే నాకు ఆల్రెడీ కంపరం పుట్టుంది. ఇంకా వాళ్ళు అలా ఇస్తున్నారు అంటే న్యూస్ని, అంటే ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సాక్షికి వైసీపీకి మనుషులా కనిపించట్లేదా? నిజమే, నా దగ్గర కొంతమంది కామెంట్లు పెడుతుంటే నాకు అనిపించింది కదా, నిజమే ఆ వైసీపీకి ఇట్లాంటి బానిసలు ఉన్నారు, అందుకే అటువంటి వార్తలు ఇస్తారని అనిపించింది. ఇప్పుడు ఒక పత్రిక, ఒక మీడియా ఒక ఘటన జరిగినప్పుడు దానిలో ఏది హైలైట్ చేయాలండి? ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దానికి కారణాలు ఏంటి, రైట్? ఇలా కారణాలను వెతికినప్పుడు హైలైట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద బురద చల్లాలనో, వీళ్ళకి సంబంధించి ఏదన్నా దరిద్రమైన గలీజ్ అయిన ఉంటే వాటిని డైవర్ట్ చేయాలనో, లేని పొను తీసుకొచ్చి కల్పించేట్టు చెప్తూ ఉంటే వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి. వెనకాల అటాచ్ చేశాను చూడండి. ఫస్ట్ కర్నూలు, లక్ష్మీపురం, పెద్దటేకూరు. నెక్స్ట్ అటాచ్ చేసినటువంటి దానిలో మ్యాప్స్లో కర్నూలు, డోను, ఉలిందకొండ, చిన్నటేకూరు. నెక్స్ట్ అటాచ్ చేసిన దానిలో ఉలిందకొండ, చిన్నటేకూరు, లక్ష్మీపురం, లైక్ అవి ఆర్డర్లో వస్తాయి చూడండి. ఇవన్నీ ఏంటంటే కర్నూలుకి ఫస్ట్ ఈ ఎర్రిస్వామి హైదరాబాద్ నుంచి వచ్చాడు. డోన్ నుంచి ఇతను ఆల్రెడీ పిలిపించుకున్నాడు, లేదంటే కర్నూలులో చుట్టుకుంటేనే ఇతను వచ్చేసాడు. ఎవరు? శివశంకర్ ఆల్రెడీ ఎర్రిస్వామిని కలిశాడు. వారిని కలిశాక ఫస్ట్ కర్నూలు చౌరస్తా ఏరియాలో అక్కడ ఆల్రెడీ ముందేగారు లైట్గా. అతను లక్ష్మీపురం వచ్చారు. ఈ లక్ష్మీపురం లక్ష్మీనగర, అది వచ్చేవరిది? ఇతనిది, ఎర్రిస్వామిది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏం చేశారు? అది ఒక సైడ్ ఉంటుంది, మెయిన్ హైవే సైడ్ వచ్చున్నారు. ఇక్కడ వచ్చేసి పెద్దటేకూరు ఉంటుంది. ఈ పెద్దటేకూరులో రేణుకా ఎల్లమ్మ వయసులో నైట్ 7 గంటలకు ఒకసారి 8:25 ఒకసారి మందు కొన్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆల్రెడీ మనం మొత్తం చూసాం. ఓకే, ఇక ఆ తర్వాత అప్పటికే పగలు తాగారు, సాయంత్రం తాగారు, మళ్ళీ ఇంకోసారి స్టాక్ అనేది పట్టుకెళ్ళిపోయారు. ఇది ఎక్కడ? గవర్నమెంట్ లైసెన్స్డ్ మద్య షాపులు. ఇక్కడ వరకు ఫుటేజ్ అంతా ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఫుటేజ్ ఏంటి మనకు దొరికింది? పెట్రోల్ బంకులో అర్ధరాత్రి 2:23 అప్పుడు గొడవ అంటే హడావుడి చేయడం, బైక్తో అటు ఇటు. ఈ పిల్లవాడు శివశంకర్ బాగా తాగిన మిత్రులు ఏరుసాం పక్కన ఉన్నాడు. ఆ దాటి వెళ్ళిన కాసేపటికి ఈ చిన్నటేకూరు దగ్గర బండి స్కిడ్ అవటం, శివకిరణ పేరు మర్చిపోతాను, శివశంకర్ చనిపోవటం. ఆ తర్వాత ఎర్రిస్వామి వచ్చి చూసి బండి తెదనుసిన బండిని బస్సు కొట్టేయడం. ఈలోపు ఇతను భయపడిపోయి ఎవరికి చెప్పపెట్టకుండా ఈ శివశంకర్ దగ్గర ఫోన్ తీసుకొని షార్ట్కట్లో డోన్ నుంచి ప్యాప్ నుంచి తొగిలి రామపురం వెళ్ళటం. ఈ ఇష్యూ మొత్తం హైలైట్ అయ్యాక అసలు ఎవరు రైతంత ఉందని చెక్ చేస్తే ఎర్రిస్వామి అని తెలియటం. ఈ ఎర్రిస్వామి ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి ఫోన్ సిగ్నల్స్ మొత్తం ట్రైస్ చేస్తే పలానా చూడడానికి తెలియటం. ఆడికెళ్ళి తీసుకొస్తే అతను ఇప్పుడు ఏకంగా మొత్తం శివయ్య చేశాడు, మందు తాగేసి వాడే డ్రైవ్ చేశాడు, వాడి వల్ల నేను చచ్చేవాడిని, వాడు చచ్చిపోయాడు, నేను బతికాను అంటూ ఆడి మీద కేసు పెడతాం. ఇదంతా దానిలో అసలు ఎక్కడన్నా బెల్ట్ షాప్ ఉందా? బెల్ట్ షాప్. నా దగ్గర కూడా పిచ్చోళ్ళకి మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు, సైకిల్కి మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు. అరే మీ కుటుంబాలు పోతారా, మీ వల్ల మారండ్రా, ఆ వైసీపీ బానిసలుగా బతకండ్రా. లిక్కర్ షాపులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? సరే లిక్కర్ షాపులు లేవని అనట్లా, లిక్కర్ షాపులు ఉన్నాయి, నో డౌట్. వైసీపీ హయాంలో లిక్కర్ షాపులు కుప్పలు ఉన్నాయి. టీడీపీ వచ్చే కొంచెం తగ్గుండొచ్చు, బట్ లిక్కర్ షాపులు ఉన్నాయి. లిక్కర్ షాపులు మూసేసేయాలి, నేను డిమాండ్ చేస్తున్నా. ఇక లిక్కర్ షాపుల్లో దొరికేది ఏమందు? వైసీపీ హయాంలో లిక్కర్ షాపులో నకిలీ మద్యం ఏరులే పారింది, నో డౌట్ అది. బట్ ఇప్పుడేంటి? ఎక్కడైతే గవర్నమెంట్ లైసెన్స్డ్ లిక్కర్ షాపులు ఉంటాయో అక్కడికి అనుబంధంగా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరు లిక్కర్ షాప్ పెట్టుకుంటారు. అంటే ఆ గవర్నమెంట్ లిక్కర్ షాప్లో దొరికే మందే ఈ బెల్ట్ షాపులో కూడా ఉంటుంది. బెల్ట్ షాప్లో సపరేట్గా నకిలీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చా కూడా నకిలీ మద్యం తయారు చేస్తూ జోగి రమేష్ ఆ బ్యాచ్ జనతలు ఎవరు దొరికారని చెప్పేసి దానిని డైవర్ట్ చేయడం కోసం నకిలీ మద్యం అదొక హడావడి. బెల్ట్ షాప్లో నకిలీ మద్యం ఉందని చెప్పి దీన్ని ఎందుకు హైలైట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భయంకరంగా నకిలీ మద్యం తయారు చేశారు మిథున్ రెడ్డి బ్యాచ్ అంతా. ఏం చేశారో దాన్ని అంతా అంటే బెల్ట్ షాపులు పంపించారు. దానినే డైవర్ట్ చేయాలి. 2019 ఎన్నికల ముందు నెత్తున బతుకుని నేను చెప్పాను,
బాధుడే బాధుడు అంటే పిచ్చోళ్ళకి మళ్ళీ నమ్మేశారు మీరు. చంద్రబాబు నాయుడు ఛార్జీల మీద ఛార్జీలు పెంచేశాడు, బాధేడు అంటే నమ్మి జగన్ గెలిపిస్తే జగన్ వచ్చాక బాధేడు. ఎంతలా బాధేడంటే కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడో లెక్కలేదు, ఆర్టీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడో లెక్కలేదు, చెత్త పన్ను అబ్బో రోత బుట్టేటట్టు పరిపాలించాడు అసలు. మరలా ఇప్పుడు ఆ మనిషి కానీ ఆ వైసీపీ కానీ ఆ పత్రికలు రాస్తారు సాక్షిలో, జగన్ అంట అతి మంచితనం అంట, జగన్ అంట నీతిమంతుడు అంట, ఇలా చెప్పుకుంటే పోతే ఊరే నాయన ఆ సాక్షి ఎవరు చదువుతున్నారు? నేను మరలా చెప్తున్నా, మీకు టీడీపీ నచ్చదు, జనసేన నచ్చదు, బీజేపీ నచ్చదు, వదిలిపడేయండి. హే ఆ సాక్షి సోదికి పోకండి రా బాబు, ఆ వైసీపీ జోలికి పోకండి బాబు. ఆడవాళ్ళకి మొక్కలను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, పిచ్చోళ్ళు అవుతారేంటి మీరు? అన్యాయంగా బలిపసులు అవుతున్నారు మీరు ఇప్పుడు. సో ఓవరాల్ ఇప్పుడు చూడండి, అసలు ఈ కర్నూలు బస్సు ఘటన తర్వాత మనం అసలు బస్సులు ఎలా ఉండాలి, సేఫ్టీ గురించి మాట్లాడాం, ఆర్టీసీ బస్సులు వచ్చేసి ఎందుకు జనం ఎక్కట్లేదు మాట్లాడాం, ప్రైవేట్ ట్రావెల్స్కి ఎందుకు వెళ్తున్నారో మాట్లాడాం, స్పీడు, ఛార్జీ, నీట్నెస్, అవైలబిలిటీ, స్టాప్లు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే వాటిని ఎన్ని వచ్చాయి ఈ సాక్షిలో? ఆ వైసీపీలో ఎంతమంది మాట్లాడారు? ఇది సరైన సబ్జెక్ట్ ఉన్నాడు ఒక్కడున్నాడు ఆ వైసీపీలో. ఇక దానికి తగ్గ బ్యాచ్ వాళ్ళకు కూడా ఉంటారు, సరిపోతుంది అనమాట వీళ్ళకి. సో అంతమని నేను చెప్పేది ఏంటంటే, ఒక పత్రిక అన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. ఎస్ నేను ఒప్పుకుంటున్నా, నేను చంద్రబాబు నాయుడుకి ఫేవర్గానే ఉంటా, కానీ ఆయన తప్పు చేస్తే నేను తప్పనే చెప్పా. నేను టీడీపీకి ఫేవర్గా ఉన్నాను, చంద్రబాబు నాయుడుకి మాత్రం ఫేవర్గా ఉంటా, పవన్ కళ్యాణ్ మాత్రం ఫేవర్గా ఉంటా, ఒప్పుకుంటున్నాను. నేను ఏ ఫేవర్గా ఉంటాను? వాళ్ళు చేసిన ఒక మంచిని 10 మంది కూడా 10 రకాలుగా చెప్తే నేను దానిని 20 రకాలుగా చెప్తా, అంటే ఉన్నదని ఇంకా గొప్పగా చెప్తా, ఒప్పుకుంటున్నా నేను కూడా. కానీ దిగజారను, భజన చేయను, వాళ్ళు చేసిన గలీజ్ పనిని సూపర్ అని నేను చెప్పను, ఆడ చేయనటువంటి పనిని పట్టుకొచ్చి మీరు చేసారు చెప్పుకోండి అని చెప్పేసి అనను. ఈరోజు ప్రజలని అసలు ఏమనుకుంటుంది ఈ వైసీపీ, ఏమనుకుంటుంది ఆ సాక్షి? మీరైనా ఇంకా కూడా ఆ ట్రాప్లో ఉండి, ఆ ట్రాన్స్లో ఉండి ఎందుకు నా దగ్గర పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు? సార్ నకిలీ మద్యం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, బెల్ట్ షాప్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, కేసు మొత్తం డైవర్ట్ చేసి వస్తున్నారు మీరే. అసలు ఆ ఎర్రి స్వామి మందు తాగి ఈ శివశంకర్తో కలిసి డ్రైవ్ చేయడం తప్పు. మరలా దీనిలో కూడా మొన్న కర్త కర్మ క్రియ అంటూ ఎర్రిస్వామి సంబంధించిన ఎందుకు ఇచ్చారు అసలు? అది ఎర్రిస్వామి అనబడే వ్యక్తి కర్నూలు రాకపోతే, కర్నూలు వచ్చి ఈ శివశంకర్ కలవకపోతే, కలిసి నా మందు కొట్టకపోతే, మందు కొట్టినా అరే నేను డ్రాప్ చేయని అడగకపోతే, డ్రాప్ చేస్తాను డోన్ వరకు అని అన్నప్పుడు వాడి దగ్గర నేను రానని అనకపోతే అసలు ప్రమాదమే జరిగేది కాదు. దీనికన్నా నేను హైలైట్ చేశాను. బస్సు డ్రైవర్ తప్పులేదన్నానా, ట్రావెల్స్ తప్పులేదన్నానా? నేను కమ్మోడిని, నాకు కులపిచ్చి డ్రైవర్ని కాపాడుతున్నా. అండ్ ఎవరో ట్రావెల్స్ వేమూరి కావేరీ ట్రావెల్స్ నాకు డబ్బులు ఇచ్చారు. ఒరే కడుపు అన్నమే తింటున్నారా మీరు? అసలు ఏం కామెంట్లు పెడుతున్నారా? చిల్లర కామెంట్, గలీజ్ కామెంటారు బాబు. కనీసం ఆ కామెంట్ కొంచెం సెన్స్ అనేది ఉండాలి కదా. ఇంత దారుణంగా నిజమేరా బాబు, ఆ వైసీపీ కొట్టేసిన బ్యాచ్ మీరే జగన్ బలం. అందుకే వైసీపీ వాళ్ళు అడ్డదిడ్డంగా రాస్తారు, ఆ సాక్షులు అడ్డదిడ్డంగా ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా నోటికి వచ్చిందే మాట్లాడుతూ పోతా ఉంటాడు. ఎలా డేటా ఉంది, డేటాకి బ్రెయిన్ అప్లై చేస్తే మన బ్రెయిన్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అన్నారా బాబు, ఒక జర్నలిస్ట్గా ఉండి, ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉంటూ, ఒక డిజిటల్ ఛానల్ నడుపుకుంటూ నేనే ఎంత బాధ్యతయుతంగా ఉండి పిన్ టు పిన్ పోలీసులకు కూడా హెల్ప్ అయ్యే విధంగా నేను రీసెర్చ్ చేసి నేను ఇస్తుంటే, వందల రిపోర్టర్లు, స్టాఫర్లు, తర్వాత లోపల వచ్చేసి డెస్క్ కాపీరేటర్లు ఇంతమంది ఉంటారే, బాధ్యతగా పనిచేయరా? నిజంగా చెప్తున్నా, ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తా. నిజంగా జగన్ కోసం చెప్తున్నది. ఏ రోజైతే సాక్షిని జగన్ మూయించేస్తాడో పత్రికని, ఛానల్ని, ఆ రోజు జగన్కి సంబంధించి ఏదైనా పాజిటివ్గా ఉండడానికి అవకాశం అనేది ఉండవచ్చు. ఈ సాక్షి ఛానల్ పక్క, పత్రిక పక్క జగన్ని, వైసీపీని నట్టేడ ముంచేస్తూనే ఉన్నాయి. వారి యొక్క పనికి మన దిక్కుమన్నటువంటి రాతలతో, ఇంకా ఏవేవో కోతలతో. అవునా కదా క్రాస్ చెక్ చేసుకోండి.